అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. మృగశిర నక్షత్రము. మృగశిర నక్షత్రం అంటే ఏంటి, వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, మేజర్గా వాళ్ళు జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు, ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అండ్ ఈ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వాళ్ళు ఎలాంటి ప్రభావాలు ఎదుర్కొనేటువంటి అవకాశము, ఎలా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటివన్నీ చూస్తే కనుక మేజర్గా మృగశిర నక్షత్రము, మృగశిర శీర్షత్రయము అంటారు. అంటే జింక తల ఎలా ఉంటుందో అలా 3 నక్షత్ర తారలు జింక తల ఆకారంలో ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. ఇదే మృగశిర నక్షత్రంగా మనకి కనబడుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు బట్టి మీరు మృగశిర నక్షత్రం నాది అవునా కాదా అని ఒక సందేహంలో ఉంటే వే ఓ కా కి అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభం అయితే తప్పకుండా మీది మృగశిర నక్షత్రంగా మీరు ఖరారు చేసుకోవచ్చు. ఇది వృషభ రాశిలో 23.20 డిగ్రీల దగ్గర నుంచి మిథున రాశిలో 6.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు, వృషభ రాశికి సంబంధించినంత వరకు అధిపతి శుక్రుడు, మిథున రాశికి సంబంధించినంత వరకు అధిపతి బుధుడు, అదేవిధంగా ఈ యొక్క మృగశిరకి అధిపతి చంద్రుడు అవుతారు. సో ఈ కాంబినేషన్ చూస్తే కుజుడు, శుక్రుడు, బుధ, చంద్ర అనేటువంటి కాంబినేషన్ ఎక్కువగా కనబడుతోంది. మృగశిర నక్షత్రానికి మేజర్గా నక్షత్ర దోషము అనేటువంటిది లేదు. అయితే ముందుగా 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది చూసి ఆ తర్వాత 3-4 పాదం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేజర్గా 1-2 పాదం వాళ్ళకి మనం చూస్తే వీళ్ళకి వృషభ రాశి కాబట్టి ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడము, అధిపతి శుక్రుడు ఎప్పుడైతే అవుతారో అలంకార ప్రియులు అని చెప్పచ్చు. జనరల్గానే మాట ద్వారా కానీ వాళ్ళ హావభావాల ద్వారా కానీ వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా కానీ జీవితంలో అందరినీ ఆకర్షించుకునేటువంటి వ్యక్తులుగా ఎదుగుతారని చెప్పచ్చు. అదేవిధంగా ఫిలిం కెరీర్లో బాగా రాణిస్తారు, క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణిస్తారు, 10 మందికి ఆసరాగా చేదోడు వాదుడుగా ఉంటారని కూడా చెప్పచ్చు. అదేవిధంగా 2nd and 5th లార్డ్ వీళ్ళకి బుధుడు అవడం, మంచి విద్యావంతులు అవడము, మంచి జ్ఞాన సంపన్నులు అవడము, కొన్ని సందర్భాల్లో విద్యతో అవసరం లేకుండా జ్ఞానము అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాన సంపన్నత అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒరిజినల్ 3rd లార్డ్ చంద్రుడు అవడము, అంటే వీళ్ళకి ఎక్కువగా సిస్టర్ ఈ బాండింగ్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చంద్రుడు కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త ఈ అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఇలాంటి రిలేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఒరిజినల్ 4th లార్డ్ రవి అవ్వడం వలన మంచి గృహయోగము అనేటువంటిది వీళ్ళకి వర్తిస్తుంది అని చెప్పచ్చు. మంచి వాహన యోగము, పొలిటికల్ కెరీర్ కూడా చాలా బాగుంటుంది, అన్నీ కూడా చాలా బాగుంటాయండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ వాత్సల్యములన్నీ కూడా చాలా బాగుంటాయి. సో 5th లార్డ్ ఎప్పుడైతే బుధుడు అవుతూ ఉన్నాడో సంతానం విషయంలో మేజర్గా ఆడ సంతానం కలగడం, ఆడ సంతానం కలిగిన తర్వాత వీళ్ళ జీవితంలో చాలా రకాలుగా పెనుమార్పులు వస్తాయి. అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు మహాలక్ష్మి అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. సో ఒరిజినల్ 6th లార్డ్ శుక్రుడు అవడం వల్ల మేజర్గా ఏమిటి అంటే ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలవాట్లు కానీ వ్యసనాలు కానీ జూదము కానీ ఏదైనా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో చాలా రకాలుగా ధన నష్టం అనేటువంటిది లేకపోతే మానసిక అశాంతికి గురయ్యేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒరిజినల్ 7th లార్డ్ కుజుడు అవడం వల్ల ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసుకునేటువంటి యోగం బాగా వర్తిస్తుంది. అండ్ ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క మృగశిర నక్షత్రం వల్ల అసలే డేరింగ్ అండ్ డాషింగ్ అండి. సో మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే సందర్భంలోనే వివాహ సందర్భాల్లో కూడా కాస్త రగడ అనేటువంటిది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒరిజినల్ 8th and 11th లార్డ్ గురుడు అవ్వడము, పూర్ణ ఆయుష్ అనేటువంటిది 84 సంవత్సరాల పైబడి ఆయుష్ వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, పలుకోడి వ్యక్తులతో సహాయ సహకారములన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 9th and 10th లార్డ్ వీళ్ళకి శని అవ్వడం, ఏదైనా సంస్థ దగ్గర కానీ ఏదైనా కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ దేంట్లోనైనా మంచి సేవ చేస్తూ నమ్మశక్యంగా నమ్మిన బంటులో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతో పాటుగా ఆయిల్ అండ్ పెట్రోలియం కానీ బొగ్గు గనులు కానీ ఇంకా ఐరన్ ఫీల్డ్స్లో కానీ రవాణా కానీ వీటిలో ఎక్కువగా రాణించేటువంటి అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పచ్చు. అయితే అసలు ఏం చెప్తోంది మృగశిర నక్షత్రం కోసం, చాలా జాయ్ఫుల్ పీపుల్ అండి. అంటే సరదాగా జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులుగా శాస్త్రం చెబుతోంది. చాలా పొదుపరులు అని కూడా చెప్పచ్చు. అనవసరమైన డబ్బులు ఖర్చు అవ్వకుండా చాలా
జాగ్రత్త మనుషులు, దైవ భక్తి వైరాగ్యము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్గానే మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ సెటిల్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి. అంటే ఈ యొక్క జాబులో కానీ కెరీర్లో కానీ చాలా రకాల కష్టపడడం, ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత నిలకడగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. మల్టీ టాస్కింగ్ అండ్ మల్టిపుల్ థింకింగ్ పీపుల్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పీపుల్ అని చెప్పచ్చు. అయితే ఎస్పెషల్లీ 3-4 పాదం వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం చూస్తే, 3-4 పాదం వాళ్ళకి మేజర్గా ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారండి. వ్యాపార లక్షణాలు పుట్టుకతోనే అందిపుచ్చుకున్నటువంటి అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరి సహాయము లేకుండా స్వయం ప్రతిపత్తితో ఎదిగేటువంటి వ్యక్తులు అన్నమాట. అదేవిధంగా వీళ్ళకి వ్యాపారం ఒక అద్భుతమైన గొప్ప వరం. స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తారు. గృహ యోగాలు, వాహన యోగాలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. సెకండ్ లార్డ్ చంద్రుడు మంచి విద్యావంతులు అవుతారు, మంచి ఇంటలెక్చువల్ పీపుల్ అవుతారు. తర్వాత అంటే ఎవరు ఆలోచించని కోణంలో ఆలోచించి కొత్త రకమైనటువంటి ఆలోచనలో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ద ఒరిజినల్ థర్డ్ లార్డ్ రవి అవ్వడం వల్ల ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా 5th and 12th లార్డ్ ఎప్పుడైతే శుక్రుడు 5th and 12th లార్డ్ అవుతూ ఉన్నారో సంతానానికి సంబంధించి సంతానము, ఆడ సంతానము స్వాతి నక్షత్రంలో కనుక మీకు జన్మిస్తే మృగశిర 3 పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా కలిసి వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క 3-4 పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ 12th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడం వల్ల విదేశాలు వెళ్ళిన తర్వాత బాగా కలిసి రావడం అండ్ లగ్జరీ కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ మృగశిర పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా వీళ్ళని దోచుకు తినడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో మేజర్గా ఒక్క విషయం ఏంటి అంటే మృగశిర 3-4 పాదం వాళ్ళకి మెరిటల్ లైఫ్ అనేటువంటిది అంతగా కలిసి రాదు. సో చూసేటువంటి విమెన్ ఎవరైనా సరే మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయంటే మీకు నక్షత్రం వల్ల వచ్చినటువంటి దోషం అది. మీ పర్సనల్ చార్ట్లో 7th లార్డ్ బట్టి ఆ అధిదైవానికి సంబంధించిన పూజలు చేయండి, మెరిటల్ లైఫ్ చాలా బాగుపడుతుంది. లేకపోతే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మృగశిర నక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళే. సో ఖచ్చితంగా ఎందుకంటే ద్వికేంద్రాధిపత్యో పూర్ణ పాపి, గురుబలం అనేటువంటి జనరల్గానే ఉండదు. దీని మూలానే మీ మెరిటల్ లైఫ్కి మీ కెరీర్కి కూడా చాలా దగ్గర సంబంధం, ఇంటర్లింక్ అనేటువంటిది ఉంటుంది. మెరిటల్ లైఫ్ బాగోదు, కెరీర్ బాగోదు, కెరీర్ బాగుంటుంది, మెరిటల్ లైఫ్ బాగుంటుంది, రెండు కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఇంటర్లింక్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓవర్ థింకింగ్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఇలాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తారని చెప్పచ్చు. ఒంటరితనము అంటే ఎవరు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు లేరనేటువంటి ఒక ఇంట్రోవర్ట్ మైండెడ్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత 9th లార్డ్ శని ఇవ్వడము ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. గొప్ప గొప్ప ఆస్ట్రాలజర్స్గా, జమాలజిస్ట్గా, రీసెర్చ్ చేసేవాళ్ళగా, సైంటిస్టులుగా, టీచర్స్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళగా, ఎక్స్ప్లోరర్స్గా, నావిగేటర్స్గా, రైటర్స్గా కానీ, వెటనరీ డాక్టర్స్గా కానీ, లేకపోతే డైరీ ఫార్మ్స్ నడిపేటువంటి వాళ్ళగా కానీ, యానిమల్ ట్రైనర్స్గా కానీ, గార్డెనర్స్గా, మొక్కల వ్యాపారం చేసే వాళ్ళగా కానీ, ట్రావెలింగ్ లాగ్స్ చేసేటువంటి వాళ్ళగా కానీ ఎక్స్ట్రాడినరీగా మీకు కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే మృగశిర నక్షత్రానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు మనం చూస్తే స్పైనల్ కార్డుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, ఈ ఫేస్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, ఈ టాన్సిల్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, సయాటికా పెయిన్స్ కానీ ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం పరిస్థితులు గమనిస్తే 1-2 పాదం వాళ్ళైతే మేజర్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పచ్చు. ఇంకా 3-4 పాదం వాళ్ళకైతే సామాన్యంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసిన, పాదరస గణపతికి కానీ పాదరస శివలింగానికి కానీ ప్రతిరోజు అభిషేకం చేసిన మీ జీవితంలో పెను మార్పులు అనేటువంటివి వస్తాయి. అండ్ మేజర్గా 3-4 పాదం వాళ్ళు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే పర్సనల్ చార్ట్ చూసుకొని శాంతి పరిహారములు వెంటనే ఆచరించండి. ఇక 1-2 పాదం వాళ్ళైతే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి శాంతి పరిహారములు, దైవ దర్శనం కానీ, మంత్ర జపము కానీ ఏదైనా ఆచరించడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయి. మీ పర్సనల్ చార్ట్ ఆధారంగా మీ లైఫ్లో అంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ బర్త్ ప్లేస్ బట్టి, బర్త్ టైం బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎగ్జాక్ట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. అంటే చాలామందికి జాతకంలో రాజయోగాలు ఉన్నా, అంటే చిన్న వయసులోనే వివాహం విషయంలో ఎలా జరుగుతుందని తెలిసినా, లేకపోతే ఏమున్నా అవన్నీ తెలుసో తెలియకో రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ వెనకాల
అవైలబుల్ నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ తీసుకునండి. మీకు కింద కనిపించిన అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని సమన్వయం చేస్తూ మీ జాతకంలో ఉండేటువంటి దోషాలకి తగినటువంటి శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.